జేఎన్టీయూకే R2331 బీటెక్ ఈసీఈలో ఎనలాగ్ అండ్ డిజిటల్ ఐసీ అప్లికేషన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. చాలామంది దీనికి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పమని అడుగుతూ ఉన్నారు టిప్స్తో సహా. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే Call Me4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ప్లేలిస్ట్ థర్డ్ ఇయర్ మొత్తానికి కలిపి ఒకటి పెట్టింది 31 బీటెక్ది. ఇక 5 యూనిట్లు ఉంటాయి కదా. యూనిట్ 1 చూసుకున్నట్టయితే ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్. సో ఇందుట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, 741 ఓపియాంప్ మీద పిన్ డయాగ్రాము అదంతా అడుగుతాడండి. దాని సింబలు ఇదంతా కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక అందుట్లో ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్లో వాటి సింబల్స్తో సహా ఆపరేషన్ కూడా అడిగేదానికి ఛాన్సు ఉంది. సో ఇక అందుట్లో డిఫరెన్షియేటర్స్ ఇంటిగ్రేటర్స్ వాటి సర్క్యూట్ డయాగ్రామ్స్తో సహా ఇంపార్టెంటు. స్మిత్ ట్రిగ్గర్ వెరీ ఇంపార్టెంటు. ఇక షార్ట్ క్వశ్చన్స్ పరంగా 723 రెగ్యులేటర్ ఫీచర్స్ అడుగుతాడు. అసలు వోల్టేజ్ రెగ్యులేటర్ ఏంటి, 3 టెర్మినల్ వోల్టేజ్ రెగ్యులేటర్ అది కూడా అడుగుతాడు. ఇక యూనిట్ 2. సో యూనిట్ 1లో ప్రాబ్లమ్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందండి, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్లో. ఇక యూనిట్ 2లో ఓపియాంప్ IC555 IC565లో అన్ని పాస్ ఫిల్టర్స్ ఇప్పుడు వచ్చేసరికి బ్యాండ్ పాస్ ఫిల్టరు, బ్యాండ్ రిజెక్టు, ఆల్ పాస్ ఫిల్టర్సు వీటన్నిటి మీద కూడా ఈ కంపారిజన్ అడగొచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమని సర్క్యూట్ డయాగ్రామ్తో సహా అడిగేదానికి ఛాన్స్ ఉంది, ప్రాబ్లం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత అందుట్లో వచ్చేసరికి IC555 టైమర్ వెరీ 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 ఇంపార్టెంట్ దాని మీద. ఇక ఆ తర్వాత మోనోస్టేబుల్ ఎస్టేబుల్ ఆపరేషన్స్లో రెండిట్లో ఒకటి గ్యారంటీ, ఎక్స్ప్లెయిన్ ది మోనోస్టేబుల్ ఆపరేషన్, ఎక్స్ప్లెయిన్ ది ఎస్టేబుల్ ఆపరేషన్ అడుగుతాడు అప్లికేషన్తో సహా. ఇక PLL మీద బ్లాక్ డయాగ్రామ్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 3 చూసుకుంటే డేటా కన్వర్టర్స్. సో ఇందుట్లో డిఏసీలో R2 2R ల్యాడర్ డిఏసీ మీద, ఇన్వర్టెడ్ R2 2R డిఏసీ మీద ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక ఆ తర్వాత కంపారేటర్ టైప్ ఏడీసీ మీద, ఆ తర్వాత సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడీసీ, డ్యూయల్ స్లోప్ ఏడీసీ మీద ఖచ్చితంగా ఇస్తాడు, వాటి స్పెసిఫికేషన్స్తో సహా అడుగుతాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే కాంబినేషనల్ లాజిక్ ఐసీస్లో CMOS 40XX మీద ఖచ్చితంగా ఇస్తాడు, TTL 74XX మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత అందులో LED LCD డికోడర్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్స్, యాడర్ సబ్ట్రాక్టర్ మీద ఇస్తాడు. మల్టీప్లెక్సర్ డిమల్టీప్లెక్సర్ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. ఇక యూనిట్ 5 చూసుకుంటే సీక్వెన్షియల్ లాజిక్ ఐసీస్ అండ్ మెమరీస్లో వచ్చేసరికి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. అందుట్లో SR ఫ్లిప్ ఫ్లాప్, JK ఫ్లిప్ ఏదో ఒకటి. సో అందుట్లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సింక్రోనస్ కౌంటర్స్ మీద కూడా ఇస్తాడు. ఇక ఆ తర్వాత రామ్ ఆర్కిటెక్చర్ టైప్స్ ఆఫ్ రామ్స్ మీద ఇస్తాడు. స్టాటిక్ అండ్ డైనమిక్ ర్యామ్స్కి కంపారిజన్ అడుగుతాడు. ఓవరాల్గా చూసుకుంటే మీరు సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి, సింబల్స్ ఉంటే సింబల్స్ గీయాలి, వాటి ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీట్గా ఏమన్నా స్పెసిఫికేషన్స్ అడిగితే వాటిని కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా సింబల్స్ గీయాల్సి ఉంటుంది.